చంద్రబాబు పాలనలో రైతన్నకు మద్దతు కరువవుతోంది. అన్ని పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు కుదేలవుతున్నారు. తాజాగా వేరుశెనగ రైతాంగానికి కష్టాలు తప్పడం లేదు. దారుణంగా పడిపోతున్న ధరలు రైతన్నలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ ఉన్నాయి. వేరుశెనగ పంట చేతికొచ్చే వేళ పతనమైన ధరలను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదుకోవాల్సిన చంద్రబాబు సర్కార్ కేంద్రం నుంచి అనుమతులు లేవనే సాకుతో కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు కూడా ముందుకు రావటం లేదు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేరుశెనగ ప్రధానంగా ఖరీఫ్ పంట. ఖరీఫ్లో దాదాపు 10 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. ఈ ఏడాది రబీ సీజన్లో 2.27 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. ఎకరాకు 45,000 పెట్టుబడి అవుతోంది. ఎకరాకు 25 నుంచి 30 క్వింటాలు రావాల్సిన దిగుబడి 15 నుంచి 20 క్వింటాళ్లకు మించటం లేదు. ఓవైపు దిగుబడి తగ్గి ఆవేదన చెందుతున్న రైతులకు పతనమైన ధరలు అసనిపాతంగా మారాయి. క్వింటా వేరుశెనగకు కనీస మద్దతు ధర 7,263 కాగా వ్యాపారులు రైతుల వద్ద 3,000 నుంచి 4,000 మధ్య కొంటున్నారు. 45 రోజుల కిందట 5,500 వరకు కొన్న వ్యాపారులు, దళారులు ఇప్పుడు బస్తాకు 1,500 నుంచి 2,500 వరకు తగ్గించేశారు. దీంతో రైతులకు ఏం చేయాలో దిక్కుతోచటం లేదు. కాయల నాణ్యత బాగున్నా వ్యాపారుల వద్ద కమిషన్ల కోసం దళారులు నాణ్యత అంతంత మాత్రమే అంటూ రైతుల్ని బెదరగొడుతున్నారు. డిమాండ్ ఉన్న సమయంలో నాణ్యత పట్టింపు లేని దళారులు, వ్యాపారులు ప్రస్తుతం నాణ్యత పర్సంటేజీల పేరుతో అడ్డగోలుగా కోతలు పెడుతూ రైతుల్ని నిండా ముంచుతున్నారు. వ్యాపారులు, దళారులు కల్లాల వద్దకు వచ్చి రాసుల్లో 100 గ్రాముల కాయలు తీసుకుని విత్తనాలు తీస్తారు. ఆ విత్తనాలు తూకం వేసి నాణ్యత పర్సంటేజ్ నిర్ధారించి ధర నిర్ణయిస్తారు. కాయలు నాణ్యతగా ఉన్నప్పటికీ ఏదో ఒక వంక చెప్పి ధరలో కోత పెడుతున్నారు. పెట్టుబడులకు తెచ్చిన అప్పులు తీర్చుకునేందుకు ఇతరత్ర అవసరాల రీత్యా వ్యాపారులు, దళారులు చెప్పిన ధరకే అమ్ముకోక తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే తమకి దుస్థితి వచ్చేది కాదంటున్నారు రైతులు. ప్రభుత్వం ఎప్పటికైనా నాఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని వేరుశెనగ పంట అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు లేవని మార్క్ఫెడ్ అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని చెబుతున్నారు.